ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో వెల్లడి. ఈ నెల 4 నుంచి 10వ తేదీల మధ్య సర్వే. 75% మద్దతుతో అగ్రస్థానంలో మోడీ, 57%తో రెండో స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జె మ్యాంగ్, మూడో స్థానంలో అర్జెంటీనా ప్రధాని, 4గో స్థానంలో కెనడా ప్రధాని. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ, భారత్ తమకు కొండంత అండాన్ని కొనియాడిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజీ. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్, ఇతర మంత్రులు, వాయుసేన ప్రముఖులు. కార్గిల్ విజయ్ దివాస్ జరిగి ఈ రోజుకు 26 ఏళ్లు. వీడియోను ఎక్స్లో పోస్టు చేసిన వాయుసేన. సోషలిస్టు, సెక్యులర్ పదాలు తొలగించే యోచన కేంద్రానికి లేదు. అవి రాజ్యాంగంలో అంతర్భాగమని ఇప్పటికే సుప్రీం స్పష్టత. బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదని పార్లమెంటులో కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటన. ఇవాళ రాత్రి సింగపూర్ బయలుదేరనున్న చంద్రబాబు 6 రోజుల పాటు పర్యటన. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో భేటీ. చంద్రబాబు వెంట వెళ్లనున్న మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న వాయుగుండం. తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన. సారథ్యం పోస్టర్ ఆవిష్కరించిన బీజేపీ నేతలు. వికసిత్ భారత్ కోసం కార్యకర్తలను సారథులుగా తీర్చిదిద్దడానికి పర్యటన అన్న మాధవ్. స్నేహం ఉన్నంత మాత్రాన అనుమతి లేకుండా అమ్మాయిలతో లైంగిక సంబంధం పెట్టుకునే హక్కు పురుషుడికి లేదు. అది నేరమేనని తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్. 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు. చరిత్ర సృష్టించిన భారతీయ రైల్వే. దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను చెన్నై ఐసీఎఫ్లో విజయవంతంగా పరీక్షించిన రైల్వే శాఖ. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం. హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్, టీడీపీ ఎంపీలు. కాళోజీ వర్సిటీ కీలక నిర్ణయం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు. తొలి రోజే 1 మిలియన్ క్లబ్లోకి హరిహర వీరమల్లు. అమెరికాలో భారీ వసూళ్లు సొంతం చేసుకుంటున్న వీరమల్లు. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల గుర్తింపు. 72 లక్షలు సీజ్ చేసిన ఈడీ. రియల్ ఎస్టేట్ పత్రాలు స్వాధీనం. పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతల ఫిర్యాదు. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో దాడులు చేయాలని, ఫ్యాన్స్ను రెచ్చగొట్టారని తాడేపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. సిట్ ఎదుట విచారణకు హాజరైన A47 నిందితుడు నెల్లూరుకి చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్ షాజిల్. ఈవీ రంగంలో పెట్టుబడుల కోసం కేసిరెడ్డి తనను సంప్రదించారన్న షాజిల్. బీఆర్ఎస్లో కాకరేపుతున్న విద్యార్థి సదస్సు. ఒకే రోజు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి సమావేశాలు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర స్థాయి సదస్సు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి శిక్షణా కార్యక్రమం. పోటాపోటీ కార్యక్రమాలతో బీఆర్ఎస్లో ఉత్కంఠ. అలిపిరిలో చిరుత సంచారం. ఎస్వీ జూ పార్క్ రోడ్డులో బైకుపై దాడికి చిరుత యత్నం. త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు. చిరుతను ఫోన్లో వీడియో తీసిన ప్రయాణికులు. వైరల్ అవుతున్న వీడియో. సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆయుష్ సేవలకు విస్తరించనున్న ఏపీ ప్రభుత్వం. ఆయుష్లో 358 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం. భద్రాచలం దగ్గర గోదావరికి పెరిగిన వరద. 33 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. 6,20,148 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. భక్తులు నదిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు. పల్నాడు జంట హత్యల కేసులో దర్యాప్తు ముమ్మరం. A1గా వైసీపీ నాయకుడు మాధవిరెడ్డి పేరు చేర్చిన పోలీసులు. ఆర్థిక లావాదేవీలతోనే హత్య జరిగినట్టు అనుమానాలు. రంగారెడ్డి షాద్నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్పై వెళ్తుండగా ట్యాంకర్ ఢీకొని తండ్రి, కూతురు మృతి. పశ్చిమ బెంగాల్ సర్కార్కు గవర్నర్ ఆనంద్ బోస్ షాక్. అపరాజిత బిల్లును వెనక్కి పంపిన గవర్నర్. బీహార్లో తొలి విడత ఓటరు జాబితా సవరణ పూర్తి. 35 లక్షల మంది ఓటర్లు వలస వెళ్లారు. దాదాపు 22 లక్షల మంది ఓటర్లు మృతి. 7 లక్షల మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారన్న కేంద్ర ఎన్నికల సంఘం.